కాంగ్రెస్ లో నెలకొన్న విభేదాలు చిలికి చిలికి గాలివానలా మారుతున్నాయి. మంత్రి కొండా సురేఖ వర్సెస్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలుగా ఉన్న పంచాయతీ ఇప్పుడు ఇద్దరు సహచర మంత్రుల మధ్య రాజుకుందని చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ పంచాయతీ ఏకంగా ఏఐసీసీ పెద్దల కోర్టులోకి చేరింది. ఇంతకీ ఓరుగల్లు నేతల మధ్య విభేదాలకు రీజన్ ఏంటి? సడన్ గా సీఎం సీన్ లోకి ఎందుకు వచ్చారు? కొండా సురేఖ నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది? ఆ మధ్య సొంత పార్టీ ఎమ్మెల్యేలపై మంత్రి కొండా సురేఖ భర్త కొండ మురళి చేసిన వ్యాఖ్యలు వరంగల్ జిల్లాలో రాజకీయ ప్రకంపనలు పుట్టించాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒక్కటిగా జట్టుకట్టి కొండ ఫ్యామిలీపై అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదుకు ప్రతిగా కొండ మురళి కాంగ్రెస్ ఎమ్మెల్యేలందరిపై కౌంటర్ ఫిర్యాదు చేసి ఓరుగల్లు పొలిటికల్ సర్కిల్లో మరింత హీట్ పెంచారు. పరిస్థితి చేయి దాటుతుందని గమనించిన అధిష్టానం ఇద్దరికి సర్ది చెప్పడంతో కొన్నాళ్లు సైలెంట్ అయ్యారు. దీంతో హస్తం పార్టీలో నేతల మధ్య పోరుకు ఫుల్ స్టాప్ పడిందని భావించారు. అయితే గత నెలలో భద్రకాళి ఆలయ ధర్మకర్తల నియామకం విషయంలో వరంగల్ వెస్ట్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ మధ్య మళ్లీ పంచాయతీ మొదలైంది. మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే నాయినిపై వ్యంగ్యాస్త్రాలు సంధించడంతో నాయిని ఘాటుగా స్పందించారు. దాంతో నివురుగప్పిన నిప్పులా తూర్పు పశ్చిమ ఎమ్మెల్యేల మధ్య వైరం కొనసాగుతుందనే చర్చ జరుగుతోంది. మంత్రి కొండా సురేఖ పంచాయతీ ఇప్పుడు ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలను దాటి మంత్రి పొంగులేటిపైకి మళ్లింది. వరంగల్ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న పొంగులేటి తనకు తెలియకుండానే తన శాఖలో జోక్యం చేసుకుంటున్నారని మంత్రి కొండా సురేఖ ఫైర్ అవుతున్నారట. తాజాగా మేడారం, సమ్మక్క సారలమ్మల గద్దెల అభివృద్ధి, చుట్టూ ప్రాకారం నిర్మాణానికి దాదాపు 72 కోట్లతో దేవాదాయ శాఖ టెండర్లకు పిలుపిచ్చింది. అయితే తన శాఖ టెండర్లలో తనకు తెలియకుండానే మంత్రి పొంగులేటి బిడ్డింగ్లో పాల్గొన్నారట. అంతేకాదు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులతో టచ్లో ఉంటూ టెండర్ వ్యవహారంలో అనుకూలంగా వ్యవహరించాలని ఆదేశాలు జారీ చేస్తున్నారట. ఈ విషయం దేవాదాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు మంత్రి కొండా సురేఖ దృష్టికి తీసుకురావడంతో ఆమె తీవ్రంగా పరిగణిస్తూ అధికారులకు వార్నింగ్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న తన మాటే వినాలని అధికారులపై పొంగులేటి సీరియస్ కావడంతో ఈ విషయం తాడోపేడో తేల్చుకోవాలని కొండా సురేఖ భావించారట. సంవత్సరం క్రితం భద్రకాళి ఆలయ అభివృద్ధి పనుల వ్యవహారంలోనూ మంత్రి పొంగులేటి తలదూర్చాడని గుర్రుగా ఉన్న మంత్రి కొండా సురేఖ ఇప్పుడు తన శాఖ వ్యవహారాల్లో తనకు తెలియకుండా మంతనాలు జరపడాన్ని సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పోలీస్ అధికారుల ట్రాన్స్ఫర్లు, పోస్టింగ్ల విషయంలో తలదూర్చి తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి పొంగులేటిపై క్రమశిక్షణ కమిటీకి కొద్ది నెలల క్రితమే కొండా మురళి ఫిర్యాదు చేశారు. అప్పటినుంచి పొంగులేటి తీరుపై ఆగ్రహంగా ఉన్న కొండా ఫ్యామిలీ తన శాఖలో కూడా పొంగులేటి అజమాయిషీ చేయడాన్ని అసలు తట్టుకోలేకపోతున్నారట. అందుకే ఢిల్లీ పెద్దల దగ్గర ఈ వ్యవహారం తేల్చుకునేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. మరోవైపు మేడారం పనుల టెండర్ ఆన్లైన్ ప్రక్రియ, టెండర్ వేస్తే సహించరా అంటూ కొండా తీరుపై పొంగులేటి సైతం ఫైర్ అవుతున్నారట. టెండర్ వేయడంపై అభ్యంతరం లేదని, తన శాఖలోని అధికారులపై పెత్తనం చేయడమేంటని గుర్రుగా ఉన్నారట మంత్రి కొండా సురేఖ. గత ఏడాదిన్నర కాలంగా ఇన్ఛార్జ్ మంత్రి హోదాలో తన ప్రాబల్యాన్ని తగ్గించే ప్రయత్నం చేయడమే కాకుండా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎమ్మెల్యేలతో కలిసి తనకు వ్యతిరేకంగా పనిచేశారని, తన పరిధిలోని పనుల విషయంలోనూ తనకు తెలియకుండా వ్యవహరిస్తున్నారని పొంగులేటిపై కొండా ఫ్యామిలీ ఆగ్రహంతో రగిలిపోతుంది. ఇప్పుడు ఏకంగా తన శాఖలోనే తలదూర్చడంతో తాడో పేడో తేల్చుకోవాల్సిందేనని భావిస్తున్నారట మంత్రి కొండా సురేఖ. ఈ పంచాయతీ ఢిల్లీ పెద్దల వరకు చేరితేనే సమస్యకు పరిష్కారం దొరుకుతుందని కొండా మురళి సైతం భావించారట. అయితే ఇంతలోనే ఈ ఎపిసోడ్లోకి అనూహ్యంగా సీఎం రేవంత్ రెడ్డి ఎంట్రీ ఇవ్వడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. కొండా పొంగులేటి మధ్య నెలకొన్న వివాదంపై ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు. లేటెస్ట్ కాంట్రవర్సీతో పాటు వరంగల్ జిల్లా కాంగ్రెస్ లో వరుసగా జరుగుతున్న ఎపిసోడ్లపై అధిష్టానానికి అన్ని వివరిస్తూ పూర్తి నివేదిక పంపారు. ఇప్పటికే మేడారం జాతరలోపు పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనులపైన వివాదం చేయడంపై సీఎం సీరియస్ అయ్యారు. సీన్లోకి సీఎం ఎంట్రీ ఇవ్వడంతో కొండా ఫ్యామిలీ కొన్నాళ్ళు సైలెంట్ అవుతుందా, లేక తమదారిలోనే వెళ్లి ఏఐసీసీ పెద్దలతో ఈ విషయాన్ని తేల్చుకుంటుందా అన్నది ఆసక్తి రేపుతుంది.